పంటలు వేస్తలేరు. కానీ ఈయన మాత్రం పోయి విత్తనాలు కొనుక్కొచ్చుకొని కరువులో కూడా నాటిండంట. ఎందుకు? ఆశీర్వాదం ఉంది. నా కష్టంతో కాదు, నేను చేసే పనితో వచ్చే ఫలితం కాదు ఇది. ఆశీర్వాదము కార్యాన్ని సాధకము చేస్తుందంట. అందుకనే కరువులో విత్తినప్పుడు కూడా ఇస్సాక్ ఏమైందంట? 100 పంట వచ్చిందంట. హల్లెలూయా. ఇతరులు ఎక్కడైతే వారి యొక్క కష్టము చేత పంట చూడరో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా నీవు సమృద్ధి చూస్తావు. హల్లెలూయా. సో ఈరోజు నీవు ఎక్కడ ఏ పని చేసినా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నాకు చాలా చిన్న ఉద్యోగం ఉంది, నాకు ఇంత ఆస్తి లేదు, నాకు ఉన్నది ఎకరం భూమియే, నాకు ఉన్నది ఒక చిన్న స్థలమే అనుకుంటే ఆ ఎకరంలో 10 ఎకరాలకు రావాల్సిన పంట ఆయన ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఆ కార్యం ఎలాగ చేస్తాడో మనకు తెలియదు, ఎందుకంటే ఇది మనుషులు చేసే కార్యము కాదు. చిన్న ఉద్యోగమే, కానీ ఇతరులకు ఎంత సంపాదించినా సరిపోకపోవచ్చు. నెల అయిపోయేసరికి ఉద్యోగంలో ఉన్న పైసలన్నీ అయిపోతుండొచ్చు. కానీ నీకు చిన్న ఉద్యోగమైనా కూడా ఆ సంపాదనలో దేవుడు ఎంతో ఆశీర్వాదం తీసుకోగలుగుతాడు. ఎలాగ పనిచేస్తాడో నాకు తెలియదు, కానీ నీకు అవసరముకు మించిన సమృద్ధి ఆయన ఇస్తాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన నీకు ఆ ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. ఇతరులకు కరువు కావచ్చు, ఇతరులకు ఉద్యోగాలు వచ్చే సమయం కాకపోవచ్చు, ఇతరులకు ప్రమోషన్ వచ్చే సమయం కాకపోవచ్చు, ఇతరులకు పంట వచ్చే సమయం కాకపోవచ్చు, కానీ నీకు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఏ సమయంలో అయినా ఆకు వాడక పచ్చగా ఉంటావంట. హల్లెలూయా. ఏ సమయంలో కూడా నీ ఇంట్లో కానీ నీకు